స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామండి. ఈ రోజున రాష్ట్ర మహిళల తరపున ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాతంత్ర్యం వచ్చిన రోజున మా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా కానుకగా ఇచ్చినందుకు మా రాష్ట్ర వ్యాప్త మహిళలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి కానుక ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి గిఫ్ట్. ఒక రాఖీ పండుగని అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారో, ఎంత సంతోషంగా గుర్తుపెట్టుకుంటారో ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మా మహిళలందరూ కూడా చిరస్థాయిగా అలాగే గుర్తు పెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటారని కూడా నేను గౌరవ సీఎం గారికి తెలియజేస్తున్నా. మంచి పథకం ఈ రోజున రాష్ట్రంలో మొదలు పెడితే మరి ఇంకా వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు. ఇంత మంచి పథకాన్ని కూడా వాళ్ళు వక్రీకరిస్తున్నారంటే ఇంకా వాళ్ళని ఏమనాలో ఇంకా ప్రజలకే వదిలేస్తున్నాం. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం వాళ్ళకి, ఈ రోజున భారతీ రెడ్డి గారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి, ఐడి కార్డు చూపించాలి. ఇక్కడ చక్కగా అందరూ ప్రయాణం చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పని ప్రజల కోసం చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి, సపోర్ట్ చేయండి. లేదంటే నోరు మూసుకుని ఉండండి. అంతే తప్ప మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా, వైసీపీ వాళ్ళకి.